నమస్తే బీబీసీ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాన్ని గన్నీకి కేటాయించాలి మీడియా సమావేశంలో టీఎన్టీయూసీ నాయకుల డిమాండ్ నల్లమిల్లికే మా మద్దతు మీడియా సమావేశంలో ఏపీ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు కౌసల్య కృష్ణమూర్తి క్రికెటర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాటన్ గృహంలో ముహూర్తపు షాట్ కొట్టిన ఎంపీ మాగంటి ప్రలోభాలకు లొంగద్దు నిర్భయంగా ఓటేయండి మండపేట అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాన్ని గుడా చైర్మన్ గన్ని కృష్ణకు కేటాయించాలని పేపర్ మిల్ టీఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. యూనియన్ నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, ఏ సైదుబాబు, దంతులూరి వెంకటపతి రాజు మాట్లాడారు. పేపర్ మిల్లో గుర్తింపు యూనియన్గా టీఎన్టీయూసీ 3 సార్లు విజయం సాధించడంలో గన్ని కృష్ణ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. పేపర్ మిల్ కార్మికులకు ఆనందంగా నింపేలా అందరికీ ఆమోదయోగ్యమైన అగ్రిమెంట్ చేయడంలో గన్ని కృష్ణ ఎంతో శ్రమించారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న గన్ని కృష్ణ గుడా చైర్మన్గా వివిధ నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను పొందారని అన్నారు. పేపర్ మిల్లో 3000 మంది కార్మికులు ఉన్నారని, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో నివసిస్తున్నారని అన్నారు. గన్ని కృష్ణకు అవకాశం ఇస్తే అందరం ఇంటింటికి వెళ్లి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల నాయకులతో, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన గన్ని కృష్ణకు అధిష్టానం అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈవేళ అనేకమైన డెవలప్మెంట్ కానీ రాజమండ్రి డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు. అలాంటి ఆయన మాకు లోకల్ లీడరు ఈవేళ ఎంపీగా మెంబర్ అప్ అయితే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము సైనికుల్లో పనిచేస్తాం. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ లాస్ట్ టైం మీద ఈవేళ డబుల్ అవుతుంది కానీ మెజారిటీ ఏమాత్రం తగ్గదు. ఇలాంటి ఆయనకి ఇస్తే మనస్ఫూర్తిగా పనిచేయడానికి ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు గౌరవించి మీరు ఖచ్చితంగా గన్నికృష్ణ గారికి ఈవేళ టికెట్ అనౌన్స్ అవుతుందని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వారు. ఎందుకంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మా అందరికీ నమ్మకం ఉంది. అధిష్టానం మీద ఖచ్చితంగా గన్నికృష్ణ గారికి సీటు రాబోతుంది. అందులో డౌట్ ఏం లేదు, ఎలాంటి సందేహం లేదు. కార్యకర్తలు లోకల్కి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆయనకి ఒక క్రమశిక్షణగా 35 years పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మాకు గొడవ ఇచ్చారు అని ఏ పదవి ఇచ్చినా పూర్తి న్యాయం చేస్తారు ఆ నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే గౌరవదీక్షలుగా ఉండి ఈవేళ ఒక బెస్ట్ అగ్రిమెంట్ చేశారు. ఎప్పుడు కూడా మిల్లు చరిత్రలో ఒక 194 మంది పర్మనెంట్సీ విషయంలో కానీ, అలాగే 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేయడంలో కానీ, ఈవేళ దగ్గరుండి కార్మికుల్ని పట్టించుకోవడంలో కానీ అంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఈవేళ మాకు చాలా తృప్తికరంగా ఉంది. ఈ 10,000 మంది కూడా సైనికుల్లో పనిచేసి ఒక భారీ మెజార్టీతో, లక్షల మెజార్టీతో మేము ఆయన గెలిపించుకుంటాం. దయచేసి అధిష్టానం మా విజ్ఞప్తిని పరిశీలించి ఖచ్చితంగా ఈవేళ సాయంత్రం ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చి రాజమండ్రిలో కన్నీ విని ఎరగని ఊరేగింపు జరిపి ముందే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా వినతి మన్నించి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నల్లమిల్లి శేషారెడ్డికి తాము ఇస్తున్నామని ఏపీ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రాడ్యుయేట్ సమస్యలపై శేషారెడ్డి సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. 2 ఏళ్లు ఎమ్మెల్సీగా 5 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి ఎన్నో సమస్యలు చట్టసభల్లో ప్రస్తావించిన అనుభవజ్ఞుడు శేషారెడ్డిని బలవరిస్తే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఎస్సీలకు స్టడీ సర్కిల్ ఏర్పాటు, పట్టభద్రులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ, నిరుద్యోగ భృతి ఇలా పలు సమస్యలపై శేషారెడ్డి హామీ ఇచ్చారని వారు తెలిపారు. చావల రాజు, ఏసురత్నం, మందవల్లి రాజు, యార్లగడ్డ జ్ఞాన్ సుందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లవరపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో మరి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి సేవలు అందించినటువంటి విద్యావేత్త, స్నేహశీలి అయినటువంటి శేషారెడ్డి గారిని మనం మొదటి ప్రాధాన్యత ఓటుని మరి శేషారెడ్డి గారికి వేసి
ఆయన్ని గెలిపించినట్లయితే మన ఉభయ గోదావరి జిల్లాలకు కూడా మంచి జరుగుతుందనేటువంటి ఆశతో మీ ముందు మేమందరం కూడా వచ్చి మా విన్నపాన్ని మీకు తెలియ దళితులు వెనకబడిన వర్గాల వారి సమస్యల పట్ల అనేక సార్లు ప్రశ్నలు లేవనెత్తి దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అనేక సమస్యల్ని శాశ్వత పరిష్కారాన్ని చూపినటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీలకు మారుపేరు. అనపర్తి నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో ఆయన దళిత వాడల్లో మరియు వెనకబడిన వాడల్లో ఎంతో అభివృద్ధి చేసినటువంటి శేషారెడ్డి గారికి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది గ్రాడ్యుయేట్స్కి చాలా ప్రభుత్వాలు అన్యాయం చేస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడ చూసిన అవినీతే కనిపిస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా పెచ్చిమీరుతోందన్నారు. అమరావతిలో భూములను అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలపై తమ అధినాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తారని అన్నారు. ఈ నెల 14న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రణాళిక చేస్తారని అన్నారు. మైనింగ్ కి పర్మిషన్స్ లేవు, మైనింగ్ జరగట్లేదు అన్నారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మేమందరం మీరందరూ కూడా రావడం జరిగింది. అక్కడ మైనింగ్ జరుగుతున్నది మనందరికీ తెలుసు. మైనింగ్ పర్మిషన్ ఒక చోట ఇచ్చారు, మైనింగ్ పర్మిషన్ చేసేది వేరే చోట. మైనింగే జరగట్లేదు అన్నప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీడియా సంస్థలు సక్రమంగా చూపించాం కాబట్టి సక్రమంగా కొన్ని కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఫేస్బుక్ లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. వందాడ మైనింగ్, వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఫార్మర్స్, లెక్చరర్స్, ఏదైతే మన గవర్నమెంట్ ఉద్యోగాలు. కౌసల్య కృష్ణమూర్తి క్రికెటర్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో కాటన్ గృహంలో ముహూర్తపు షాట్ను చిత్రీకరించారు. ఎంపీ మురళీమోహన్ క్లాప్ కొట్టగా అనుశ్రీ సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ విలేకరులతో మాట్లాడారు. సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కేఏ బల్లభ నిర్మాణ సారథ్యంలో వర్తమానం హీరో కార్తీకరాజు, వర్తమాన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. కాటన్ గృహంలో పోలీస్ స్టేషన్ సెట్ వేసి ఎస్ఐ పాత్రధారి వెన్నెల కిషోర్పై ముహూర్తం స్టార్ట్ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ డిటెక్టివ్ కథాంశంతో వినోదం, ప్రేమ కలగలిసిన రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మే నెలలో రిలీజ్ చేస్తామని అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గతంలో తమిళ, మలయాళ చిత్రాల్లోనూ 1-2 తెలుగు చిత్రాల్లో నటించిందని, ఈ చిత్రంలోనూ ఆమె పాత్ర కీలకమన్నారు. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ఎస్ఐ పాత్ర చేస్తున్నారని, ఈ చిత్రంలో 90% ఇతని చుట్టే పాత్రలు తిరుగుతున్నాయని అన్నారు. హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి చక్కని సంభాషణలు రాశారని, ఆయన భవిష్యత్తులో మంచి మాటల రచయితగాను దర్శకుడుగాను వృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 40 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుందని, చిత్రాన్ని మేలో రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాలు, సన్నివేశాలు, సందేశం, వినోదంగానూ ఉంటాయని అన్నారు. విలేకరుల సమావేశంలో హీరో కార్తీక్ రాజా, హీరోయిన్ ఐశ్వర్య, నిర్మాత వల్లభ, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఆయన డాక్టర్ అండి, మన తెలుగు అమ్మాయి ఆల్రెడీ అది యాక్చువల్గా ఇంత గెలిచి రచ్చగలవడం అంటారు, కానీ అమ్మాయి రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. సో మనం అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అమ్మాయి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. బయట తమిళ్లోనూ చాలా మంచి మూవీస్ తీసుకుంది, అవార్డ్స్ తీసుకుంది. అలాగే మలయాళంలో యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు తెలుగు వస్తుంది. తెలుగులో కూడా కంటిన్యూస్గా ఒకేసారి 2 సినిమాలతో ఎంటర్ అవుతుంది. డెఫినెట్లీ 2 సబ్జెక్ట్స్ మంచి సబ్జెక్ట్ ఇస్తానికి సంతోషంగా ఉంది. ఈ సినిమా అయితే ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఓటర్లు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో ఓటర్ల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు, యువత భారీగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇక్కడ ఇంతమంది మహిళలు అవగాహన సదస్సుకు వచ్చినందుకు చాలా సంతోషమని, ఓటర్లకు ఏ విధమైన సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరించేందుకు సివిజిల్ యాప్లో సమస్యల్ని తెలియజేస్తూ ద్వారా 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపుతామని,
జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్, అనపర్తి సిఐ శ్రీనివాస్, ఎంఆర్ఓ రామకృష్ణ, ఎస్ఐ శ్రీను నాయక్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు ఇంతమంది మహిళలు ఒక మీటింగ్ రావడం చాలా గొప్ప విషయం. డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఓ గారు, మా సిఐలు, ఎస్ఐలు ఈరోజు అన్ని చోట్ల మా జిల్లాలో ఎలక్షన్ పరంగా మనం రెడీనెస్ ఎలాగుంది, మన తయారీ ఎలా ఉందని చూద్దామని ఇన్స్పెక్షన్ అన్ని చోట్ల చేస్తున్నాం. ఆ ఇన్స్పెక్షన్ భాగంగా, ప్రిపరేషన్ భాగంగా ఈరోజు మీ దుప్పల్పూడి గ్రామంకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంతమంది ముందు చూస్తే చాలా పెద్దలు ఉన్నారు, వెనక చూస్తే మహిళలు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మీరు అడగొచ్చు ఎందుకు ఆనందం. ఎలక్షన్ రోజు మీరందరూ వచ్చి ఓటు వేయాలి. చాలా విలువైనది, ఒక హక్కు మనకి, అవునా కాదా? దయచేసి అందరూ మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ మీ గ్రామస్తులు అందరూ చెప్పండి, వచ్చి ఓటింగ్ రోజు, ఎన్నికల రోజు. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం తాను ఎంపీగా సమర్థవంతంగా పనిచేశానని ఎంపీ తోట నరసింహం అన్నారు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేసిన ఆందోళన ఫలితంగానే తాను అనారోగ్యం పాలయ్యానన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను పార్టీని వీడుతున్నానని, వేరే పార్టీలో నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే తన కార్యకర్తలను అణగదొక్కారని అన్నారు. తన కుటుంబంతో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనను ఆహ్వానిస్తూ పెద్దాపురం, కాకినాడ రూరల్, అసెంబ్లీ లేదా కాకినాడ ఎంపీ ఏది కావాలన్నా ఇస్తానన్నారని తెలిపారు. పెద్దాపురం టికెట్ కోరుకోవడం జరిగిందని, తనకు అనారోగ్యం కారణంగా తన భార్య వాణిని పెద్దాపురం నుండి పోటీ చేయించనున్నట్లు తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తోట నరసింహం కుటుంబాన్ని వైసీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు కలిశారు. ఒకవేళ ఏమైనా మర్చిపోయారేమో మరొక్కసారి కలాలని మన 5వ తారీఖున విజయవాడ వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు మరి కూడా కొద్దిగా నాకు నీరసం రావడం మూలంగా ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. మరి మొన్న 3 రోజుల క్రితం నేను వెళ్ళకపోయినా సరే మరి నా సత్యముడు వాణి రామ్జీ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. విజయవాడ వెళ్ళినప్పుడు మరి పాత పద్ధతి మొదలెట్టడం జరిగింది. ఇది తప్పనిసరిగా ఏదో చేస్తాం కదా, ఏదో చేస్తాను కదా అంటే ఒక పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యునిగా, ఒక ఫ్లోర్ లీడర్గా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసుకుంటే నాకు మేము తప్పనిసరిగా మీకు ఏదో చేస్తామని చెప్పడం, ఏదో సునాశంగా చెప్పడం, ఏదో తక్కువ చేసి చెప్పడం మన వాణి దగ్గర వారు ప్రవర్తించడం జరిగింది. అయినా సరే మనం చెప్పదలుచుకుని మరొకసారి చెప్పి రావడం జరిగింది. ఇన్ని రకాలుగా మేము అడుగుతున్నా సరే వారు టికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందరికీ తెలుసు. మన కాకినాడ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానానికి క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. పార్లమెంట్ సభ్యుని ప్రకటన కూడా జరిగింది. అంటే మనకి ఎక్కడ కూడా ఏది రకమైనటువంటి ఎక్కడ కూడా నాకు కనిపించే పరిస్థితి. జగన్ పార్టీలో తాను ఇమడలేకే వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరానని టీడీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టి సునీల్ అన్నారు. గండేపల్లి మండలం మురారేలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలే పట్టం కడతారని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండి అభివృద్ధి పదంలో నడిపిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు. సమర్థవంతమైన పాలనను చూసి ప్రజలు జేజేలు కొడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలో మరొకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ కందుల దొరకుంచే రాజా, ఎన్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రం గత 5 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. ఈ రోజున 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా సాహసం చేయక ఊహించిన విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున
రాష్ట్రాన్ని అంత లోటు బడ్జెట్ తో కూడా ఆయన ముఖ్యమంత్రిగా స్వీకరించిన కాడి నుంచి కూడా నిరంతరం రోజుకి 18-20 గంటలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించుకోవడానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. మండపేట మండలం ఏడుదలో నిర్వహించిన ఓటర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మండపేట మండలం ఏడుదలో జరిగిన ఓటర్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత మధ్య ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. 50,000కు మించి నగదు తీసుకువెళ్లాల్సి వస్తే తగిన ప్రూఫ్లు ఉండాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 97 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఎన్నికల అధికారి సిహెచ్ వెంకటేశ్వరరావు, రూరల్ సిఐ లక్ష్మణ్ రెడ్డి, టౌన్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ శివప్రసాద్, తహసీల్దార్ బుల్లిబాబు తదితరులు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు సహకరించాలని వారు కోరారు. లాస్ట్లో ఎన్నికల సంఘం ఏదుంది, మా మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, ఆ ఎన్నికల సంఘం మనకు ఒక చాలా చక్కటి ఒక యాప్ను తయారు చేసింది, సి విజిల్ యాప్ అని. యూత్ ఎవరున్నారు, ఎవరెవరు పెద్దవాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, లేడీస్ దగ్గర ఎవరెవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ ఎక్కడ ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఉంటే చక్కని దాంట్లో కంప్లైంట్ పెట్టండి. ఆ కంప్లైంట్స్లో వెంటనే మనం పరిష్కారం ఇస్తాము, వెంటనే దానికి రెస్పాండ్ అవుతాము. దానికి రెస్పాండ్ అయ్యి మీకు ఇచ్చిన కంప్లైంట్కి నేను సొల్యూషన్ ఇస్తాను. ఓకేనా? డౌన్లోడ్ చేసుకుంటారా? ఓకే, దయచేసి దీన్ని అందరికీ చెప్పండి, మీడియా మిత్రులకు కూడా. ఇది జగన్ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టబోయే నవరత్న పథకాలను నవశకానికి నాంది పలుకుతాయని అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బిక్కవోల్లో నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రమైన బిక్కవోల్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటా పర్యటించి నవరత్న పథకాలు కరపత్రాలను పంచుతూ వాటిని ప్రజలకు వివరించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి అమ్మఒడి పథకం ద్వారా చదువుకునే పిల్లలకు నగదు సహాయం అందిస్తామని, ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేస్తారని, రైతులకు అంత పెట్టుబడి వచ్చే సంవత్సరం 12,500 రూపాయల నగదు అందిస్తారని, 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 75,000 రూపాయలు ఉచితంగా అందిస్తారని, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతారని, మద్యపాన నిషేధం, జలయజ్ఞంలతో ప్రతి ఒక్కరూ ఫలితాలు పొందుతున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు జేవీవి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, యమసాని రవి, పీవీవి సత్యనారాయణ రెడ్డి, తమ్మిరెడ్డి నాగశ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి ఎరకారెడ్డి సత్య, పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు నేతృత్వంలోని పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ చేరబోతుండడంతో వారి ముసుగును తొలగించుకున్నారని రామచంద్రాపురం వైసీపీ కోఆర్డినేటర్ వేణు అన్నారు. రామచంద్రాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామచంద్రాపురం పట్టణంలోని వేణు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆకుమర్తి చిన్నతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే 5 ఏళ్ల పాటు నయవంచనకు గురి చేశారన్నారు. అటువంటి నాయకుడి సమక్షంలో జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం ద్వారా వారు చేసిన కుట్రలను బయటపడుతున్నాయని అన్నారు. జేడీ లక్ష్మీనారాయణతో కలిసి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టిన విషయం ఇప్పుడు బహిర్గతం అయిందన్నారు. వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి ప్రజలు చర్మగీతం పాడే సమయం వచ్చిందని, ప్రజలు తమ ఓటు ద్వారా టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని వేణు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కుట్ర రాజకీయాలకి
ప్రారంభమై తెరదీసి రాజశేఖర రెడ్డి గారి పాలనని చవిచూసినటువంటి ప్రజల మనస్సుల్లో వారి పట్ల వ్యతిరేక భావాన్ని సృష్టించడం కోసం చీకట్లో చిదంబరంతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ముసుగు రాజకీయాలు నిన్నటితోటి తొలగిపోయాయి. కారణం జేడి లక్ష్మీనారాయణ గారు ఈ దేశంలోనే కలంకం లేనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అని, నీతికి నిజాయితీకి మారుపేరని చాలా ప్రచారాలు జరిగాయి మీడియా ద్వారా, వారు చేసినటువంటి పనుల ద్వారా. అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చూపించాలనేటువంటి ప్రయత్నం ఒక చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు చెప్పింది ఏది చెప్పడం, చెప్పింది ఏది చేయడు, చేయింది చేసినట్టుగా చూపించడం, చెప్పడం ఆయనకున్నటువంటి సహజ నైజం. ఆనాడు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించడానికి ఒక అభాండం వేసి వారిని ఆయన బాధ్యతారాహిత్యం, ఎన్టీ రామారావు గారు వయసులో వారు అనారోగ్యానికి గురైతే ఆప్యాయతతో ఆదరించాల్సినటువంటి కుటుంబ సభ్యులు వారికి దూరం అయ్యి ఆయన లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానాన్ని గన్నీకి కేటాయించాలి. మీడియా సమావేశంలో టీఎన్టీయూసీ నాయకుల డిమాండ్. నల్లమిల్లికే మా మద్దతు. మీడియా సమావేశంలో ఏపీ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు. కౌసల్య కృష్ణమూర్తి క్రికెటర్ సినిమా షూటింగ్ ప్రారంభం. కాటన్ గృహంలో ముహూర్తపు షాట్ కొట్టిన ఎంపీ మాగంటి. ప్రలోభాలకు లొంగద్దు, నిర్భయంగా ఓటేయండి. మండపేట అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని. ఇవి నాటి బీబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే బీబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.